హైవేవర్స్ కొప్పూరి వీర రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. కొప్పూరి వీర రాఘవరెడ్డి అలియాస్ రామరాజ్య స్థాపన కోసం పిచ్చోడ్లాగా తయారయ్యి ఒక వెబ్సైట్ పెట్టి రామరాజ్యం.net అని, దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 350 రూపాయల ఫీజు అని, ఈ రామరాజ్యంలో సైనికులు కనుక అయినట్టయితే వాళ్ళకి 20,000 రూపాయల జీతమని, ఇందులో సైనికులు అవ్వాలంటే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, 5 కిలోమీటర్ల దాదాపు నడవగలిగిన స్టామినా ఉండాలని, 10th వరకు చదివి ఉండాలి. మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా రామాయణం మీకు తెలిసి ఉండాలి, భగవద్గీత మీకు తెలిసి ఉండాలా, 5 నేర్చుకునేటట్టు ఉండాలా అంటూ వెబ్సైట్లో ఒక ప్రకటన పిచ్చిలేచింది నాకైతే. నిన్నెవరో కామెంట్ పెట్టారు, వాడు వెబ్సైట్ పెట్టినప్పుడు ఏం చేస్తారు మీరు అంతా అని. ఎవడ తెలిసిద్ది? ఇంటెలిజెన్స్లో తెలియాలి. ఎందుకు? తాలిబాన్ అమ్మ మొగుడు కన్నా దారుణంగా ఉన్నాడు వీడు. వెబ్సైట్ పెట్టి రామరాజ్యం.net అని పెట్టి అందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి, రామరాజ్యం ఆర్మీకి జాయిన్ అవ్వడానికి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అన్నప్పుడు, మీరు దేనికి రెడీ అవ్వాలన్నప్పుడు సేమ్ తాలిబాన్లు చెప్పినట్టే ఖలీఫా సామ్రాజ్యం అంటే ప్రపంచం అంతా ముస్లిం సామ్రాజ్యం ఉండాలి. అలా రామరాజ్యం తిరిగి స్థాపిద్దాం. ఇక్ష్వాకు వంశస్థులే ఉండాలి మీరు, లేదా భరత వంశస్థులే ఉండాలి మీరు. అండ్ మీరు దాడులు తెగబడేటట్టు ఉండాలా, చంపడానికి రెడీ అయ్యేటట్టు ఉండాలా, చావడానికి రెడీ అయ్యేటట్టు ఉండాలా. దట్ మీన్స్ మానవ బొమ్మల్లాగా ఉండాలా, హత్య చేయడానికి మీరు రెడీ అయ్యేటట్టు ఉండాలా. నెలకు మీకు 20,000 రూపాయలు జీతం ఇస్తాం, ఫుడ్ అకామిడేషన్ ఇస్తాం. అది ఒకటి ప్రకటన. మీరు రామరాజ్య స్థాపన కోసం మీరు మెంబర్లు అవ్వాలి అంటే సైన్యం వేరు, మెంబర్లు వేరు. మెంబర్లు అవ్వాలంటే 350 రూపాయలు ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మొన్న 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఓపెన్ ఉంది. ఇప్పుడు కూడా చూస్తే ఓపెన్ ఉన్నట్టుగానే ఉంది. నేను పోలీసులు చెప్పిన సమాచారం మేరకు 1,26,000 రూపాయలు ఆల్రెడీ ఫండ్స్ వచ్చాయి. వీడు 2022లో ఈ రామరాజ్య స్థాపన చేశాడు. ఫేస్బుక్లో పెట్టాడు పోస్ట్, మెంటల్ పేజ్ లాంటిది. ఇక 2023 నుంచి యాక్టివ్ అయ్యాడు. 2024లో వచ్చి సైన్యం రెడీ చేస్తున్నాడు. వీడిని పిచ్చిని తగలయ్యా. ఓ పిచ్చోడు ఒక వెబ్సైట్ పెట్టి ఒక సైన్యాన్ని తయారు చేసి దాంట్లో చంపుతాను చస్తాను అంటూ ఉంటే ఏం చేస్తున్నారు ఏపీ పోలీసులు, ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు? ఇట్స్ ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఓ ఉగ్రవాద సంస్థలను రెడీ చేస్తా అంటున్నాడు రామరాజ్యం పేరుతో. ఎందుకు మీరు యాక్షన్ చేయదలుచుకోవట్లేదు బాబోయ్? ఫెయిల్యూర్, సీరియస్లీ ఫెయిల్యూర్. తెలంగాణ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఏపీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇంత ఘోరంగా అసలు వీడు పిచ్చి పరాకాష్ట చేరింది వీడిది. నేను మధ్య మధ్యలో పిక్స్ పెట్టాను, అవన్నీ కూడా అనుకోకుండా ఒక రోజులో చార్మి జగత్ బాబు సినిమా ఉంది కదా, అందులో చార్మి ఒకసారి వచ్చి వాడు పూజలు చేస్తూ ఉంటాడు వేరే లోకానికి దారి అని చెప్పేసి. అక్కడ యంత్రమో మంత్రమో ఏదో ఉండిద్ది విగ్రహం, అది పగల కొట్టిద్ది ఈమె. ఇక మొత్తం ఒక్కొక్కళ్ళు ఎవరు వీళ్ళంటే సొసైటీలో అంతా కూడా గొప్ప పేరున్న వాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, అందులో పోలీసులు కూడా ఉంటారు, డాక్టర్లు కూడా ఉంటారు. కానీ ఒక పిచ్చోడి దగ్గర ఇదైపోతారు. సో వీడు కూడా అలాగే రామరాజ్య స్థాపన అంటూ అలా ఏపీలు ఇప్పటికీ చాలా గుడులు సందర్శించాడంట, తెలంగాణలో గుడులు సందర్శించాడంట. అక్కడ అర్చకులను అడిగాడంట, మీ దగ్గరకు వచ్చే భక్తులకు సంబంధించి ఇక్ష్వాకు వంశస్థులైన భరత వంశస్థులైన వాళ్ళ గోత్రనామాలు ఉంటే మాకు తెలియచేయండి, వారిని మా సైన్యంలో చేర్పించండి అంటూ. అలా రంగరాజన్ గారి దగ్గర కూడా మనం 7వ తారీఖు వెళ్ళినప్పుడు అలాగే అడిగితే ఆయన కాదుకూడదంటే అప్పుడు దాడి చేశాడు. 8వ తారీఖు కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈలోపు వాడు వీడియోలు పెట్టారు. మొత్తం చెక్ చేస్తూ పోతా ఉంటే ఇప్పుడు రాణి, సునీత, గోపాలు, సీను అండ్ నిజామాబాద్ చెందిన ఇంకో అతని పేరు ఏదో ఉండే అతను అండ్ వీడు వీర రాఘవరెడ్డి, మొత్తం ఇప్పుడు 6 అరెస్ట్ అయ్యారు. ఇంకా లిస్టులో ఇంకా చాలామంది ఉన్నారట. ఇప్పటి వరకు వీడు టార్గెట్ 5,000 మంది ఫస్ట్ పేజ్లో రిక్రూట్ చేసుకోవాలి. ఇలా రిక్రూట్ చేసుకున్న వాళ్ళు భగవద్గీత పట్టించేటట్టు ఉండాలి, రామాయణం మొత్తం తెలిసి ఉండాలి. మనకు వచ్చే సెపరేట్ రామరాజ్యానికి సంబంధించి మనకు సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి, మన సెపరేట్ రాజ్యాంగం ఉంది. ఈ భారతీయ న్యాయ సంహిత, సిపిసి, సిఆర్పిసి, ఐపీసీ మనకు వర్తించమంటూ జనాలను పిచ్చోళ్ళని చేస్తూ మెంటల్లోని చేస్తూ ఈ ఎర్రిబాగులోడు ఆ రకంగా జనాన్ని గ్యాదర్ చేస్తూ ఇప్పటివరకు 25 మందిని రెడీ చేశాడంట. ఒరే నాయన, ఇటువంటి వాళ్ళ గురించి తెలిసి కూడా మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వల్ల కూడా సమాజానికి ప్రమాదం బాబు. ఇక ఇటువంటి వాళ్ళు తాలిబాన్ కన్నా చాలా ప్రమాదకరం నాయన. వీడు హిందూ కదరా బాబు, ఒక మతోన్మాది, ఓ పిచ్చోడు, ఓ సైకో. గతంలో పొలిటికల్గా వైసీపీ ఫేవర్గా ఉన్నాడు. ఆ తర్వాత సెపరేట్గా ఇదిగో రామరాజ్యం అంటూ ఐఎమ్ షూర్ నేను అనుకోవటం మేబీ ఇతను హిందూ అయ్యి ఉండకపోవచ్చు. శ్లోకాలు గీకాలన్నీ నేర్చేసుకొని ఆ తర్వాత ఈ రకం వెనకాల కొంతమంది ఫండింగ్ ఇస్తే హిందువుల మధ్య చిచ్చు పెట్టడం ఇటువంటి రెడీ చేశారు అన్ని మతస్థులు నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు వీడిని ప్రొఫైల్ విచారించి వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి మొత్తం బయటికి తీయండి, కాదు కూడదంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించండి.